ఇక్కడ మాట్లాడిన ఒక పెద్దలు చెప్పారు, సిమెంట్ 28లో ఉండేది ఇప్పుడు 18కి వచ్చేస్తుంది. అది ఎవరికి ఫలితం దాంట్లో, దానికి ఎవరికి ఆదాయం దాంట్లో? మిడిల్ క్లాస్కి. వాళ్ళు ఇంట్లో ఒక రూమ్ కట్టాలి, లేకపోతే పైన పిల్లాడు పెద్దవాడు అయిపోయారు, చదువుకుంటున్నారు, ఆయన పెళ్ళి అయిపోయింది, ఆయనకి ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టాలంటే అంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. లేదు, ఇప్పుడు 18% సిమెంట్ వచ్చేసింది, మీరు శుభ్రంగా కట్టుకోవచ్చు. అట్లా ఈ 28%లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూస్తే 90% ఐటమ్స్ 18కి వచ్చేసాయి. దాంట్లో కూడా 10% మీకు తగ్గింపు. సో ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ముందు 2017కి ముందు ఉన్నట్టు సిస్టమ్, కమర్షియల్ ట్యాక్స్, వ్యాట్, ఎక్సైజ్ అని తరతరాలుగా స్టేట్స్లో రేట్స్ ఉండేవి. దగ్గర 17 టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఉండేవి. దానిపైన 8 సెస్లు ఉండేవి. సో మొత్తం అన్నిటినీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే రేటు, ఒకే ట్యాక్స్ 4 టైప్ ఆఫ్ రేట్స్లో తీసుకొచ్చినదే జిఎస్టీ. సో 2017కి ముందు ఒక్కొక్క స్టేట్లో ఒకే సోపు, ఇక్కడ ఆంధ్రాలో కొంటే ఒక రేటు, ఒరిస్సాలో వెంటే ఇంకో రేటుగా ఉండింది. అవన్నిటినీ ఒకేసారి చేసి 2017లో జిఎస్టీ లాంచ్ చేసాం. అప్పుడు మొత్తంగా మనకు ఉండేవాళ్ళు ఎంతమంది అండి ట్యాక్స్ పేయర్స్ జిఎస్టీలో? 65 lakhs. దాన్ని ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జిఎస్టీలో ఉన్నారు? 1.51 crores ఇంక్రీస్ అయింది. 65 లక్షలు ఇవాళ 1.51 crores. సరే, దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టీ రిసీట్? గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాలి అనగా టోటల్ ఎంత జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్? ముందు 2018లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షలు. ఈ 8 yearsలో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం. 22.08 lakhs వరకు అంటే 132% గ్రోత్. ట్యాక్స్ పేయర్స్లో 207% ఇంక్రీస్ receipts. So that is the impact of GST. సరే, ఇవాళ 1 nation 1 tax 1 vision అని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక ఉదాహరణంగా తయారైంది జిఎస్టీ కౌన్సిల్. 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేస్తామంటే అది ఒక జిఎస్టీయే. దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో. కానీ ఆ జిఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం, అందరూ జిఎస్టీ రిఫార్మ్కి ఒప్పుకోవడం. యాక్చువల్లీ ఇవాళ జిఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్గా ఉండాలి. మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలని మన బాధ్యత. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. ఎనీ ఫైనాన్స్ మినిస్టర్స్ జాబ్ ఇస్ టు మేక్ షూర్ రెవెన్యూ ఇంక్రీసెస్. అది తప్పేం లేదు, ఎందుకంటే వచ్చే రెవెన్యూ జనానికే వెళ్తుంది. రోడో, కిసాన్ సమ్మాన్ నిధియో జనానికే వెళ్తుంది. కానీ అట్లా చేస్తూ కూడా మనం ఇంకో కొంచెం తగ్గించి జనానికి మీద ఉన్న భారాన్ని తగ్గించగలుగుతామా అనే ఆ దృష్టిలో ఆలోచించే ఒకే బాడీ జిఎస్టీ కౌన్సిల్. కన్సంప్షన్ బూస్ట్ ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ కట్ ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఇప్పుడు వచ్చే న్యూ జెన్ ట్యాక్స్ ద్వారా రేట్ కట్ చేయడం వల్ల 12% రేటుని తీసేసి 28% ట్యాక్స్ని తీసేసి 2 స్లాబ్ ఉన్నటువంటి జిఎస్టీ ద్వారా మనకు 2 లక్షల కోటి వరకు ఇంజెక్ట్ అవుతుంది ఎకానమీ. జనం చేతిలో డబ్బు ఉంటుంది. మీరు ట్యాక్స్గా కట్టవలసిన డబ్బు ట్యాక్స్గా కట్టకుండా ఇప్పుడు మీ చేతిలో ఉంటుంది. అది ఎంత లెక్క ఉంటుందని అంటే 2 లక్షల కోట్ల వరకు ప్రజల చేతిలో డబ్బు మిగులుతుంది జిఎస్టీ ఈ కొత్త రిఫార్మ్ వల్ల. ఇది అంటే ఏంటి? అది ఇవాళ ఒక్క పిఎల్ఐ స్కీమ్ సెమీ కండక్టర్స్కో, లేకపోతే ఒక్క స్కీమ్ రిన్యూవబుల్ ఎనర్జీకో పిఎల్ఐ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం. అట్లా ఒక్క స్కీమ్ తీసుకుంటే ఈ ఒక్క జిఎస్టీ సెకండ్ జనరేషన్ రేట్ కట్ ద్వారా 10 పిఎల్ఐ ఇచ్చినట్టు లెక్క.
జనానికి మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో లేదో, కన్స్యూమ్ చేస్తున్నారో లేదో, లేదు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో లేదో మేము చూట్ల ఒక పిఎల్ఐ ఇచ్చి సెమీకండక్టర్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాల అని ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 10 రెట్లు జనాల చేతిలో డబ్బు ఇవ్వడం మిగులుతుంది. మీరు పిఎల్ఐ మీరు చేసుకోండి. అట్లాగే పిఎం ఆవాస్ యోజన, బీదవాళ్ళకి ఇల్లు కట్టడానికి ప్రైమ్ మినిస్టర్ ద్వారా స్కీమ్, దాంట్లో ఎంత డబ్బు ఇస్తున్నామో దానికంటే 4 times మోర్ ఇవాళ జిఎస్టీ కట్టు ద్వారా ప్రజల మధ్యలో డబ్బు వెళ్ళిపోతుంది.